కుంభమేళా ముగిసింది. 45 రోజుల ఆధ్యాత్మిక క్రతువుకు అంచనాలకు మించి తరలివచ్చారు భక్తులు. త్రివేణి సంగమంలో దేశంలోని దాదాపు సగం జనాభా పుణ్యస్నానాలు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా. సాధారణంగా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పూర్ణ కుంభమేళా జరుగుతుంది. ఈసారి 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే గ్రహకూటమి ఏర్పడింది. దీంతో కుంభమేళాకు మరింత ప్రాధాన్యం లభించింది. దీంతో ప్రయాగ్రాజ్లోని పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేయడానికి భక్తులు పోటెత్తారు. ప్రపంచం నలుమూలల నుంచి తరలివచ్చారు. 45 రోజుల్లో 66 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు చేశారు. కుంభమేళాకు 45 కోట్ల మంది వస్తారని అంచనా వేశారు అధికారులు. కానీ అంచనాలకు మించి భక్తులు తరలివచ్చారు. సంక్రాంతి పర్వదినంతో పాటు మౌని అమావాస్య, వసంత పంచమి, మాఘ పూర్ణిమ రోజుల్లో కోట్లలో భక్తులు పుణ్యస్నానాలు చేశారు. మొదటి 34 రోజుల్లోనే 50 కోట్ల మంది వచ్చి రికార్డు సృష్టించారు. దేశంలోని అన్ని దారులు కుంభమేళా వైపు తరలి వెళ్లాయి. ట్రాఫిక్ జామ్ల వల్ల కిలోమీటర్ల కొద్దీ కాలినడకన ప్రయాణాలు చేశారు భక్తులు. పవిత్ర సంగంలో స్నానం చేస్తూ శ్రమనంతా మరిచిపోయారు. అలౌకిక ఆనందాన్ని పొందారు. ప్రస్తుతం మన దేశ జనాభా 145 కోట్ల మంది. కుంభమేళాలో 66 కోట్ల మందికి పైగా పాల్గొన్నారు. అంటే సగం జనాభా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నారు.